మన భూమి ప్రాచీన కాలంలో అద్భుతాలతోనూ వింతలతోనూ నిండి ఉండేది. చాలా దట్టమైన అడవులుండేవి. ఆకాశాన్ని అంటే విధంగా ఎత్తైన శిఖరాలుండేవి. అపాయకరమైన ప్రపంచం మంచుతో కమ్ముకొనుండేది. ప్రస్తుతం ఎలా ఉందో చూడండి. అడవులు, ఎడార్లు, పోలార్, ఎత్తైన శిఖరాలు కూడా, సమంగా ఉండే లోతైన సముద్రపు అడుగు భాగాలు, భూమిలోని ప్రతి మూలను మనం పూర్తిగా పరిశీలించాం. మానవులు వెళ్ళని ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఇది చాలా దారుణం. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమైనది. దాన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. నువ్వు సరిగ్గా చెప్పావు. డోరేమాన్ అలాంటి ప్రదేశాల్ని చాలా తేలిగ్గా కనిపెట్టగలడు. డోరేమోనా? మనమంతా ఈ వేసవి సెలవులో ఒక అద్భుతమైన సాహసయాత్రని మొదలు పెడదాం. మనం ఇది వరకు నిర్ణయించుకున్నదేగా ఇది. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇది సాధ్యం కాదు. మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను ఇబ్బంది పాలవుతాను. నన్ను ఆదుకో డోరేమాన్. భయంకరమైన ప్రదేశాన్ని కనిపెట్టు, లేకపోతే జియా నన్ను వదిలిపెట్టాడు. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నీకు చేతులెత్తి దండం పడుతున్నాను, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నావు. ఈ భూమిలోని ప్రదేశాలన్నింటినీ అందరూ కనిపెట్టేశారు. కానీ మనం ఎలాగోలా కనిపెట్టడానికి ప్రయత్నిద్దాం. నువ్వు అలా దాక్కుంటే నేను వదిలిపెట్టను. బయటికి రా. నోబితా, నన్ను వదిలిపెట్టు. నా మాట విను. ఇదిగో చూసావా, పోయిన సంవత్సరం నేను డోరాకి కొందామనుకున్నప్పుడు పోగొట్టుకున్న రూపాయి బిల్లిది. ఏం చెక్క ఇప్పుడు నాకు దొరికింది. నాకు ఆలోచన తట్టింది. పట్టు వదలకుండా ఆ భయంకరమైన ప్రదేశం గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మనం దాన్ని కనిపెట్టగలం. పట్టు వదలకుండా కనిపెట్టాలా? 3, 2, 1. ఇంట్లో శాటిలైట్ లాంచ్. అది పైకి వెళ్ళిన తర్వాత భూమిని ఫోటో తీసి మనకి పంపిస్తుంది కదా? అవును, పంపిస్తుంది. భలే, అది మనకి ఫోటోలు పంపించడం మొదలు పెట్టింది. ఈ ఫోటోలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఖచ్చితంగా భయంకరమైన ప్రదేశాన్ని కనిపెట్టబోతున్నాం. నీకేం తెలీదు. ఇలా భూమిలోని ప్రతి మూలని ఫోటో తీయడం మొదలు పెడితే 10,000 షీట్లు వస్తాయి. కాదు, కొన్ని కోట్ల షీట్లు వస్తాయి. ఏంటి కోట్ల? ఈ షీట్లని చెక్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో, కొన్ని వారాలు లేక నెలలు కూడా పట్టొచ్చు. చివరికి ఏమీ కనిపెట్టలేము. ప్రయత్నించకుండా అడ్డమైన కూతలు కూయకు డోరేమాన్. నేను ఎలాగైనా సరే కనిపెట్టి తీరుతాను. ఖచ్చితంగా చెప్తున్నావా? జియాని తెలుసుకుంటే ఎంత భయంగా ఉందా? అవును, నీకు అది తెలుసు కదా. ఈ ఆలోచన వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ఇందులో వెతికి ఆ భయంకరమైన ప్రదేశాన్ని కనిపెట్టేయచ్చు. నా వేసవి సెలవుల్ని వీటి కోసం కేటాయించడం తప్పేం కాదు. సరే, నువ్వు ఇంతలా పట్టుబడుతున్నావు కాబట్టి నీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. డోరేమాన్, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు. ముందుగా శాటిలైట్ సంచార మార్గాన్ని మార్చాలి. సముద్రాల్ని, నగర ప్రాంతాల్ని తొలగించాలి. అప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన ప్రాంతం దొరుకుతుంది. నాకు తెలిసి అడవి, ఆల్పిన్ జోన్, ఎడారి బాగున్నాయి. అయితే సరే, మన ఆఫ్రికా మీద దృష్టి పెడదాం. మంచి ఆలోచన. హిందూ మహాసముద్రం నుంచి ఇప్పుడు అది ఆఫ్రికా ఆకాశం వైపు వెళ్తుంది. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి దూరంగా వెళ్తే ఎత్తులను మార్చి కండల్ని అడ్డంగా దాటొచ్చు. ఫోటోలు తీ. అద్భుతం, ఇదొక అడవి. నాకు తెలిసి అడవిలో తిరిగితే ప్రయోజనం ఏముండదు. పనికొచ్చేది ఏదైనా ఉందా? చెరువైనా సరే, ప్రాచీన కాలపు ప్రదేశమైనా సరే, ఇంతవరకు ఎవరు చూడని ప్రదేశాన్ని మనం కనిపెడదాం. నోబితా, ఏంటమ్మా? బజార్కు వెళ్ళి సామాన్లు తీసుకొస్తావా? నేనేమైనా పని తలపెడితే చాలు, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది.
ఏమైందబ్బా తనకి బాగా మురిగ్గా ఉన్నాడు. లేదు 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 లేదు, ఇంట్లో పెంపుడు జంతువులు ఉండకూడదు. ఆకలికి నువ్వు లేచి నిలబడలేకపోతున్నావా? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది, కానీ నేను నీకు సాయం చేయలేనా? ఇదిగో నీకు ధన్యవాదాలు బాబు. ధన్యవాదాలు. దయచేసి కాస్త సాసేజ్ ఇస్తారా? కొంచెం చవకగా ఉండేది ఇవ్వండి. ఓయ్, ఇదిగో తిను, నీకు బాగా ఆకలేస్తోంది కదా. నేను నీకు సాసేజ్ తెచ్చాను. నువ్వు నా వెనకాల రావడం వృధా ప్రయాస. అలా రానని నాకు మాటిస్తావా? క్షమించు, 1 నిమిషం ఆగు. ఇప్పుడు తిను. మురికైపోతుంది. అయినా సరే నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. నేనేంటి ఇంత తీరుబడిగా ఇక్కడ కూర్చున్నాను? నేను మొత్తం ఆఫ్రికా అంతా గాలించాలి. బాయ్ బాయ్. ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి నన్ను తీసుకువెళ్తారులే. అరే, ఎన్ని ఫోటోలున్నాయి? నేను అన్నిటిని పరిశీలించలేను, అందుకే ఫోటోలు పంపించడం ఆపేశాను. సరేలే, నేను ఒక్కొక్క ఫోటోని పరిశీలిస్తాను. నేను ఇప్పుడు ఏం అనలేదే. నువ్వా? నా వెనకాల రాకూడదని ఒట్టు వేయించుకున్నాను కదా, మరెందుకు ఇలా వచ్చి ఇబ్బంది పడుతున్నావు? నోబితా, నువ్వేనా ఈ డాగిని తీసుకొచ్చింది? నేనేం తీసుకురాలేదు, తనే వెనకాల వచ్చింది. వామ్మో, ఇప్పుడు అమ్మ కనిపెడితే ఏం చెయ్యాలి? నోబితా? ఎక్కడ ఎక్కడ దాచను? ఇక్కడే నోరు మూసుకునుండు. నోబితా, నిన్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అమ్మ నన్ను క్షమించు, వెనకాల రావడం నేను చూడలేదు, బయట వదిలేస్తానమ్మా. ఏంటి అర్థం లేకుండా ఏదో వాగుతున్నావు? అది సరే గాని, ఇంత పెద్ద బ్యాగ్ ని ఎక్కడన్నా చూసావా? ఏంటి బ్యాగా? నేనేదో అనుకుని భయపడ్డాను. అయినా మీ బ్యాగ్ గురించి నాకేం తెలుసమ్మా? అరే, బ్యాంక్ నుంచి తిరిగి వస్తుండగా పోగొట్టుకున్నానేమో. మన డబ్బు మొత్తం అందులోనే పెట్టానే. పద వెళ్ళి కనిపెడదామమ్మా. అమ్మా, బ్యాంకు నుంచి ఇంటికి తిన్నగానే వచ్చారా? నేనెలా వచ్చాను? మంచి ఎండలో తిరిగి వచ్చినందువల్ల నాకు గుర్తులేదు. అరే, నువ్వు మాతో పాటు వచ్చావా? తనేదో వాసన పసిగొడుతోంది. అది మన ఇంటి వైపు అవతలకి వెళ్తోంది. ఏటైతేనే తన వెనకాల వెళ్దాం. ఈ డాగి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఏంటిది? ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఎండకి గొంతు ఎండిపోతేను ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను. నాకు తెలియకుండా తిన్నారా? ఒక్కోసారి అవసరమైతే తప్పదు కదా. అమ్మా, ఉన్నట్టుండి ఈ వీధిలోకి మీరు వెళ్ళారా? అవును. ఇక్కడ నిప్పు అంటుకుంది, జనం గుమిగూడిపోయారు. నేను మధ్యలో ఇరుక్కుపోయాను, అందరూ నన్ను తోసేశారు. అప్పుడు నేను ఇక్కడ పడ్డాను. నా బ్యాగ్ ని కనిపెట్టేశాను, మన డబ్బు దొరికేసింది. అమ్మా, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ డాగిని చూస్తుంటే జాలేస్తుంది కదా. తను చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారంగా తనని మన ఇంట్లో పెట్టుకుందామా? అరే, భలే, ఇది కలలా ఉంది. ఇప్పుడు ఎంచక్క తనని ఇంట్లోనే పెంచుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్ డాగ్ హౌస్. ఇక నుంచి ఇది నీ ఇల్లు. అమ్మో, ఇది పెద్దదిగా ఉంది. తనకి ఇల్లు నచ్చినట్టుంది. నోబితా, తనకేం పేరు పెడదాం? నీకొక మంచి పేరు పెడతాను. పెక్కో, ఎలా ఉంది? బాగుంది.
నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. తెల్లగా ఉన్నావు. అయ్యో, కాదు. నేను వచ్చేసాను. ఆ, ఆ. ఆ? మీకు స్వాగతం నాన్న. సుస్వాగతం. ఎంతకీ డాగి ఎక్కడిది? ఈ డాగిని ఇవాళ తీసుకొచ్చావు నాన్న. నా పేరు పెక్కు. చాలే ఊరుకోండి. ఆ, శ్రద్ధగా వినండి. తనని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టారండి. ఎందుకని? మర్చిపోయారా ఏంటి? మీ అమ్మ దీనికి ఒప్పుకుంటుందా? ఏమంటున్నారు? ఆ డాగి అంటే ఇంట్లోంచి పంపించేసి తనని దిక్కులేని దాన్ని చెయ్యాలనా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. నీకు అభ్యంతరం లేకపోతే సరే. గుడ్ నైట్. ఈ నది ప్రవాహానికి ఎదురుగా వెళ్తే ఒక భయంకరమైన ప్రదేశం ఉంటుందట. అక్కడ మృగాలు అస్సలు రావట. పైగా అదే సూర్య చంద్రుల రాజధాని. నిజంగానా? ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనం వాటిని ఎదుర్కొందాం. నోబితా బృందం అదరకొట్టాలి. ఏంటది? ఈ నదిలో ఏదో ఉన్నట్టుంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. అలా చూడండి, మాన్స్టర్. పిల్లలారా, ఆఫ్రికాకు మీ అందరికీ స్వాగతం. రోబోటా? ఇంతవరకు ఈ ప్రదేశానికి ఎవరూ రాలేదు. ఇక్కడ వింతల్ని అద్భుతాల్ని చూడొచ్చు. పిల్లలు పెద్దలు ఇక్కడ సరదాగా గడపొచ్చు. ఆఫ్రికాకి స్వాగతం. ఏయ్ నోబితా, నువ్వు చెప్పిన భయంకరమైన ప్రదేశం ఇదేనా? నువ్వు మాకు అబద్ధాలు చెప్పావు. ఆగండి, నిజానికి నాకు కూడా ఇదంతా తెలీదు. చాలే నోర్మై నిన్ను. ఇక్కడ భయంకరమైన ప్రదేశాలంటూ ఏవీ లేవు. ఇదంతా ఒట్టి కలేనా? బహుశా ఇది భవిష్యత్తులో జరిగేదే అయ్యుంటే. కానీ ఇప్పుడు భయంకరమైన ప్రదేశాలు లేవట కదా. పెకో, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా. ఓ, మనిద్దరం నిద్రపోదామా? సరే, గుడ్ నైట్. టిఫిన్ రెడీ. అందరూ లేవండి. పెకో, నువ్వు వచ్చి ఆహారం తిను. అందరం భోంచేద్దాం. ఇదిగో తీసుకోండి. ధన్యవాదాలు. నోబితా, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు పెక్కుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ? ఈ డాగి చాలా అనుకువగా ఉంది కదా. డోరేమాన్, నీ బుగ్గ మీద ఒక మెతుకుందో చూడు. అది సెవెన్ ఫోటోలు తీయడం మొదలు పెట్టింది. సవన్న అంటే ఏంటి డోరెమోన్? అది పచ్చిక బయలు తూర్పు ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ మాన్స్టర్స్ ఉంటాయా? ఉంటాయేమో. భలే ఉంది. సరే డోరెమోన్, ఆఫ్రికాకి మాత్రం ఎన్ని ఫోటోలు వస్తాయో చెప్పు. ఒక ఫోటోలో 3 స్క్వేర్ కిలోమీటర్ల వరకు వస్తుంది. అంటే దాదాపు 93 లక్షల షీట్లు. ఏమంటున్నావు డోరెమోన్? 93 లక్షల షీట్లా? ఏ నోబితా, నీకేం కాలేదు కదా? ఎంత కష్టపడి పని చేశాను. అమ్మా, అత్యవసర SOS ని పిలవండి. నోబితా, నువ్వు బాగానే ఉన్నావా? నాకు బాగా నిద్ర పట్టినట్టుంది. నేను త్వరగా పని కానివ్వకపోతే చలికాలం సెలవులు వచ్చేస్తాయి. నువ్వు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఓరి నాయనో, నేను
అసలు ఇక్కడ ఏం డేటా ట్రాన్స్మిషన్ ఆపేశానుగా. పెక్కో పెక్కో ఇది నీ పనేనా? ఆ, ఇల్లంతా ఫోటోలు మయమైపోయింది. ఏమిటిది? అడవిలో ఇంత పెద్ద ఖాళీ స్థలం ఉందా? ఒక నిమిషం ఉండు, జూమ్ చేసి చూద్దాం. అదేదో బండ్రాయ్ అనుకుంటాను. అదేం కాదు, ప్రాచీన కాలపు పరికరంలా ఉంది. ఇప్పుడు నేను ఒకటి బయటికి తినా. 6 ఫేసెస్ కెమెరా. నోబితా, ఇప్పుడు ఆ ఫోటోని నా వైపుకు తిప్పు. త్వరగా. ఇదిగో ఇలాగా. అలాగే ఉండు, అలాగే ఉండు. పని అయిపోయింది. ఇదొక రాతి శిల్పం. ఇది అడవి మధ్యలో ఉంది. నేను వెళ్ళి డేకిసుకిని అడుగుతాను, తనకి తెలియని విషయం అంటూ లేదు. వేళయింది. నేను తర్వాత తింటానమ్మా. నేను దీన్ని మొదటిసారిగా చూస్తున్నాను. ఇది ఆఫ్రికాలో ఉందా? ఇది సెంట్రల్ ఆఫ్రికాలో అడవి మధ్యలో ఉంది. సెంట్రల్ ఆఫ్రికానా? హ, హ. ఇది భయంకరమైన పొగల అడవి. ఏంటి భయంకరమైన పొగలాడవా? అంటే ఏంటి? ఈ అడవికి పొగంటే చాలా ఇష్టం. సెంట్రల్ ఆఫ్రికాలోని కొన్ని అడవి భాగాలను శాటిలైట్ ద్వారా ఫోటోలు తీయలేరు, ఎందుకంటే అక్కడెప్పుడు మబ్బు కమ్ముకొని ఉంటుంది. అలాగా, కానీ నా శాటిలైట్ కి మబ్బుల వల్ల అంతరాయం కలగదు. అవును, నీకు ధన్యవాదాలు డేకిసుకి. ధన్యవాదాలు. భలే భయంకరమైన ప్రదేశాన్ని కనిపెట్టేశా. మనం ఈ విషయం అందరికీ చెప్పి రేపు పొద్దునే బయలుదేరదాం. అవును అవును భలే. అందరూ ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నాం. ఆ క్యాబ్ దేనికి డోరేమోన్? సాహసాలు చేయబోతున్నామనే భావన కలుగుతుంది. నన్ను క్షమించండి. చాలా ఆలస్యంగా వచ్చావు నోబితా. అందుకే క్షమించమన్నాను కదా. ఈ డాగ్ ఎక్కడిది? భలే ముద్దుగా ఉంది. తన పేరు పెక్కో. తనే ఇక్కడికి వచ్చాడు. నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది పెక్కు. తను చాలా తెలివైన డాగ్ ఇలా ఉంది. అవును కదా. కానీ యజమానికి కాస్త బుర్ర తక్కువ. ఏమన్నావు? సాహస వీరుల జట్టు సభ్యులారా, ముందుకు రండి. 1 2 3 4 5 ఐదా? ఏమిటి వాగుతున్నారు? మీరున్నది నలుగురే కదా. వింతగా ఉందే. కానీ ఎవరో 5 అని చెప్పారుగా. హ? అదేమి లేదు జియాన్, నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవడం మర్చిపోయావు. ఆ? అవునవును, నాతో కలిపి మొత్తం 5 మంది కదా ఉన్నాం. సరే డోరేమాన్, ఇప్పుడు మన సాహసయాత్ర గురించి కొంచెం వివరంగా చెప్పు. తప్పకుండా. ఎనివేటర్, ఇదిగో మనం చేరుకోవాల్సిన గమ్యం ఆఫ్రికా ఖండం అన్నమాట. అక్కడ మనకి ఆది మానవులు కనిపిస్తారు. ఓ భయంకరమైన పెద్ద రాతి శిల్పం దట్టంగా కమ్ముకున్న మంచు పొగ మధ్యన కనిపిస్తుంది. ఒక నిమిషం. అక్కడ ఖచ్చితంగా నిధి నిక్షేపాలు ఉండే ఉంటాయి. పనికిరాని మాటలు కట్టిపెట్టో, లేకపోతే నా చేతికి పని చెప్పాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అద్భుతమైన సాహసయాత్ర గురించి, సాధించాల్సిన లక్ష్యం గురించి. మనం తిన్నగా లక్ష్యాన్ని సాధిస్తే అది బోర్గా ఉంటుంది. కాబట్టి 100 కిలోమీటర్లు మనం స్వయంగా నడవాలి. గమ్యాన్ని చేరుకోవడానికి ముందు 100 కిలోమీటర్లు. ఏంటి అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. అవును. నేను కూడా సిద్ధంగా ఉన్నాను. సరే, ఇప్పుడు మన సాహస యాత్రని మొదలు పెడదాం. నడు విరిగింది. డోరేమా, అసలు నువ్వేం చేస్తున్నావు? చాలా బాగుంది. ఆఫ్రికా. మనం అసలైన ఆఫ్రికాకి వచ్చేసామన్నమాట. పెక్కో మనల్ని కుడివైపు వెళ్ళమంటోంది. అయితే ఆలస్యం ఎందుకు? పదండి వెళదాం. సాహసయాత్రని కొనసాగిద్దాం. రండి వీరులారా.
చాలా బాగుంది. సాహసయాత్ర సరదాగా సాగే సాహసయాత్ర పరవశమై. తల్లి బిడ్డన్నమాట. భలే నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఏయ్, సాహసయాత్ర సరదాగా సాగే. సరదాగా సాగే సాహసయాత్ర పరవశమై. మీరందరూ సిద్ధమేనా? చూసారా, ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎంతసేపు అయినా ఇక్కడే ఉండిపోగలను. నాకు ఇప్పుడు చాలా బోర్గా ఉంది. మనం ఇప్పటికే 10 కిలోమీటర్ల దూరం నడిచాం. మనం కనీసం 5 కిలోమీటర్లు కూడా నడవలేదు. ఏమన్నా అయితే ఇంకా 95 కిలోమీటర్లు ఉందా? ఇలా చూడు, అడవి మొత్తం చెట్లతో నిండుంటుంది. మనం ఎంత దూరం వెళ్ళినా తరగదు. ఇక్కడ ఒక్క మాన్స్టర్ కూడా కనిపించట్లేదు. ఆసక్తికరమైన విషయాలు ఏమీ లేవే. ప్రతి ఒక్కరూ మీ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఆ పీకో ఎంత ప్రశాంతంగా ముందుకు వెళుతుందో చూడండి. తనని చూసి బుద్ధి తెచ్చుకోండి. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. డోరేమోన్, నాకు ఎనివేర్ డోర్ ని ఇవ్వవా ప్లీజ్? దాంతో నీకేంటి పని? సున్నా తెచ్చుకున్న టెస్ట్ పేపర్ ని అక్కడే వదిలేశాను. దాన్ని త్వరగా దాచిపెట్టాలి. బుద్ధి తెచ్చుకోమంటే నా సహనాన్ని పరీక్షిస్తున్నారే. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను, ఉండండి. ఆ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఇంకా చూడలేదనుకుంటాను. ఎక్కడికి వెళుతున్నావు? ఆఫ్రికాకి. భోజనం వేళకి సరిగ్గా ఇంటికొచ్చేయాలి. ఆఫ్రికాకా? సరే, అందరూ దిక్కులు చూడకుండా తిన్నగా నడవండి. స్వార్థపరుడు పెద్ద చెప్పొచ్చాడు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వీడియో టైమర్ ఆన్ చేయకుండా వచ్చేసాను. అందుకని ఇప్పుడే వచ్చేసాను. నాకు బుద్ధొచ్చేట్టు చేశారు. సాహస యాత్రలకు మీలాంటి పనికి మాలిన వాళ్ళని వెంట పెట్టుకెళ్ళకూడదు. ఓకే సాహస యాత్రని మళ్ళీ మొదలు పెడదాం రండి. డోరేమోన్, దయచేసి నాకు ఎనివర్ డోర్ ఇవ్వవా? చూసుకో, నువ్వు కూడానా? ఒక్క నిమిషం ఆగండి. దయచేసి నాదొక విన్నపం. ఎనివేర్ డోర్ నీకు వాడకండి. అది ఏమిటంటే, ఏమిటి, రెస్ట్ రూమా? సాహస యాత్రకని బయలుదేరి రెస్ట్ రూమ్ వెళ్ళడం కోసం తిరిగి ఇంటికి వెళతారా? అందరూ వినండి. మళ్ళీ ఈ ప్రయాణానికి అంతరాయం కలిగించి ఇంటికి వెళ్ళాలని ఆలోచించారంటే నేను నా చేతికి పని చెప్పాల్సి ఉంటుంది. జియాన్, నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. మీ అమ్మ ఏమంటున్నావు? మా అమ్మ కోపంగా ఉన్నారా? డోరేమాన్, మా అమ్మ కోపంగా ఉన్నారట. ఆ ఎనివేర్ డోర్ నాకు ఇస్తావా? ఇంతసేపు మాకు నీళ్ళు చెప్పి ఇప్పుడు మీ అమ్మని చూడడానికి ఇంటికి వెళ్తావా? బుద్ధి లేదు. చాలే, నోర్మయ్యండి. ఇక పదండి, వెళదాం. నాకు బాగా అలసటగా ఉంది. ఆ పెక్కోని చూడు, ఎంత హుషారుగా పరిగెడుతోందో. ఇలా చూడండి, మనం భోంచేద్దామా? మంచి ఆలోచన. మనం ఆహారం ఏమీ తీసుకురాలేదు కదా. నా మీద నమ్మకం ఉంచండి. డెలివరీ ఫోన్. ఇలాంటివన్నీ వాడామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో తీసుకోండి. మన ఏకాగ్రత అంతా చెడిపోయింది. సరే, ఉండు ఒక నిమిషం. ప్లాంట్ కన్వర్షన్ ఎసెన్స్ 1. ఇప్పుడు ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి. వెజిటేబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. ఉండండి. వెజిటబుల్ రైస్ కి ఏ ద్రవంని వాడాలి? ఇదే. ఈ చెట్టు బాగుంటుంది. పువ్వులు పూసాయి, కాయలు కాసాయి, చిటికలో అడిగిన వండి
ఇందులో వెజిటేబుల్ రైస్ ఉంటుందా డోరేమోన్? అవును, తీసి చూడు. భలే నిజమే. ఇప్పుడు చూద్దాం. నోరు ఊరిపోతోంది. అవును, మనం కూర్చొని తినడానికి ఒక మంచి స్థలాన్ని చూద్దాం. ఇన్స్టెంట్ ఎలివేటర్. దీనిపైన ఒక క్యాంటీన్ ని ఏర్పాటు చేస్తాం. ప్లాన్ కన్వర్షన్ ఎసెన్స్ 1. అందరూ ఒక్కొక్కరుగా ఇందులో ఎక్కి పైకి రండి. ముందు నేనెక్కుతాను. ఆ తర్వాత నేను. హే పెక్కో, పైకి పద, భోజనం వేళ అయింది. పెక్కో, నీకు బాగా ఆకలేస్తోంది కదా, జాగ్రత్తగా రా. అద్భుతంగా ఉంది. ఈ దృశ్యం చాలా బాగుంది. భోజనానికి వేళైంది. అడవి మధ్యలో కూర్చొని తింటుంటే బాగుంది కదా. అవును, అమ్మయ్య, జియాన్ ఇప్పుడు మామూలుగా మారిపోయాడు. ఏయ్, నాకు నీ ఆహారం కొంచెం పెట్టు. ఏమైంది పెక్కో? ఏమిటది? ఆ ఉత్తర దిశలో తెల్లటి పొగ కనిపిస్తోంది. ఒకవేళ అది దట్టమైన పొగలడవా? నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో మాస్టర్స్ వస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. డోరేమోన్, మాన్స్టర్స్ వచ్చేలా చేస్తావా? చిటికెలో రప్పిస్తానుండండి. మాన్స్టర్ కాలింగ్ క్లాక్. క్లాక్ నుంచి ప్రసరించే వెలుతురుని చూస్తే ఆ మాన్స్టర్స్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు అసలు ఎందుకలా మరుగుతున్నావు పెకో? నువ్వు బావు బావు అంటే నాకేమీ అర్థం కాదు. చిరుతమ్మలే, నన్ను రక్షించండి, కాపాడండి. వైల్డ్ బీస్ట్ స్టీమింగ్ డంప్లింగ్. బుద్ధిగా ఉందో కదా. నేను కూడా దాని మీద కూర్చుంటాను. అనవసరంగా అంతా చెడగొట్టావు. నేను తనతో తలపడదామనుకున్నాను, తెలిసిందా? మేము నిన్ను నమ్మాలా? భలే కోతలకు వస్తున్నావులే. నేను నిజమే చెప్తున్నాను. ఈ దుంగను విడిచినట్టు విరిచేస్తుండేవాడిని, తనని నుజ్జు నుజ్జు చేసుండేవాడిని. నన్ను క్షమించు. ఓ నాయనో, నన్ను కాపాడండి, కాపాడండి. అది నా చేతికి ఇవ్వు డోరేమోన్. కాపాడండి. ఇదిగో చూడండి, ఇప్పుడు భయపడరు. అచ్చం ఆనపావులా ఉంది. నన్ను మామూలుగా మార్చేయండి. ఎందుకని ఇవన్నీ నా వెనకాలే పడుతున్నాయి? దయచేసి దాన్ని నాకివ్వు డోరేమోన్. నన్ను క్షమించు, నన్ను వదిలే. ఇదిగో తీసుకో. నన్ను కాపాడండి. ఎందుకని నన్ను ఇలా వేధిస్తున్నా? ఇప్పుడు గొరిలా తరుముకుంటూ వెళ్తోంది. ఇద్దరు సోదరులు తలబడుతున్నట్టుంది. సూపర్ గ్లౌస్. శిశుకా, నువ్వు దీన్ని ట్రై చేస్తావా? నా వల్ల సాధ్యమవుతుందంటావా? అమ్మా, నువ్వెక్కడున్నావు?
మిస్టర్ గొరిలా, నేను నీ పార్ట్నర్ని. నన్ను క్షమించు. ఏమనుకోవద్దు, అనుకోవద్దు. నీకు స్వాగతం గొరిలా. దయచేసి నన్ను క్షమించు గొరిలా. భలే షిజుకా, అదరగొట్టేశావ్. నువ్వు పిల్ల టార్జాన్వి. మనం వచ్చేసాం. భలే సరదాగా గడిపావు. చాలా సంతోషంగా గడిపాం. ఇదే అద్భుతమైన సాహసయాత్ర అన్నమాట. అద్భుతమైన సాహసయాత్రట. ఆఫ్రికాకు వెళ్లి నేను సాధించింది ఏమీ లేదు. పరమ బోరుగా ఉంది. నేను తప్పుకుంటున్నాను. కానీ ఆ పెద్ద రాతి శిల్పం రహస్యం. ఏమిటా రాతి శిల్పం? చాలే నోర్మై. ఇంకోసారి అద్భుతాలని, భయంకరమైన ప్రదేశాలని నా దగ్గర వాగావంటే నేను ఊరుకునేది లేదు. స్వార్థపరుడు. అమ్మయ్యా, తన బెడద లేకుండా మనం ఒక రోజంతా సరదాగా గడపచ్చు. సరిగ్గా చెప్పావు సునియా. అంతా వృధా ప్రయాస. సాహసయాత్ర అంట సాహసయాత్ర. మేలుకో, మేలుకో జవాన్. అంతా నా భ్రమ. రాతి శిల్పం దూత. అసలు అసలు ఏం జరుగుతోంది? భయంకరమైన ప్రదేశాన్ని కనుగొని అద్భుతమైన సాహసాలు చేయాలనుకున్నాడు, కానీ నువ్వెందుకు తప్పుకున్నావు? నాకది వ్యర్థమనిపించి. అది ఏమాత్రం వ్యర్థం కాదు, ఎంతో విలువైన ప్రదేశం. ఖచ్చితంగా నీ కళ్ళారా ఎన్నో అద్భుతాలను చూస్తావు. అద్భుతాలనా? వెళ్ళు, నువ్వొక గొప్ప వీరుడివి. బ్రావ్యాంకు నిధులను నీ చేతులతో అందుకో. అలాగే దూత. బావు బ్యాంకోనా? బాబు బ్యాంకు నిధి నిక్షేపాల. నిన్న రాత్రి ఆ పెద్ద రాతి శిల్పం దూత నా గదిలో ప్రత్యక్షమై ఈ చిత్రపటాన్ని నాకిచ్చారు. ఆఫ్రికన్ తూతి పనిచేశారా? అతనే ఈ పేపర్ మీద పెన్నుతో రాసిచ్చారా? నాకు నమ్మకం కలగడం లేదు. ఈ సాహసయాత్ర నుంచి విరమించుకుంటున్నానని చెప్పావు. ఓసారి ఓ లక్ష్యాన్ని తలపెట్టిన తర్వాత మనిషి అనేవాడు దాన్ని విరమించుకుంటాడా? మీ గొడవలో నన్ను కలపకండి. మొత్తానికి మంచి విషయమే జరిగింది. రాతి శిల్పం దూత సమస్యని తీరుద్దాం. సరే, నిన్న విడిచిపెట్టిన చోటు నుంచి మొదలు పెడదాం. డోరేమాన్, ఒక్క నిమిషం. బయలుదేరే ముందు ఈ వస్తువులన్నీ ఇక్కడ పెడుతున్నాను. ఎందుకు? అక్కడ ఏదైనా ప్రమాదం ఎదురైతే మనం ఏం చేయాలి? వాటి మీద ఆధారపడ్డం అంత మంచిదేం కాదు. ప్రమాదం ఏదైనా ఎదురైతే గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి. ఏంటి గుండె ధైర్యమా? అటు చూడు డోరేమాన్, తను మనల్ని దారి నడిపిస్తున్నట్టు అనుకుంటున్నాడు. అలాగా, నీకు ధన్యవాదాలు పెక్కో. మానవ ప్రపంచం నుంచి ఎంతో దూరంగా ఇలా ఏకాంతంగా ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుందో. ఈ కొత్త అనుభూతి చాలా బాగుంది కదా. నన్ను నేను లివింగ్స్టన్ లేక స్టోన్లీగా భావిస్తున్నాను. ఏయ్ సునియో, ఇప్పుడు నాది వంతు. జియాన్, దీన్ని నువ్వు నడపలేవు. ఇప్పుడు నా ప్రతిభను చూడండి, అదరగొడతాను. ఇప్పుడు ఎదురుగా ఒక బండరాయి కనిపిస్తోంది. ఇదిగో తిరుగుతున్నాను.
నేను ఇది ఒప్పుకోను. శుభ్రంగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని ఎవరో ఇక్కడ అంతా చెత్త కుప్పని పడేస్తున్నారు. అది సరే గాని ఈ ద్వారాన్ని ఎవరిక్కడ ఉంచారు? పక్కంటి వాళ్ళే ఈ పని చేసి ఉంటారు. ఏమైంది షిజుకా? అక్కడ చూడండి, మొసళ్ళు. ముసళ్ళు మనల్ని చుట్టుముట్టాయి. నాకు భయంగా ఉంది. భయపడకు, ధైర్యంగా ఉండి. ఈ ఓడ చాలా పెద్దది. ఓహో ఇప్పుడు చూడండి. కాచుకో, నేను సాధించాను. అతను కొట్టాడు. అద్భుతం జియాన్. జియాన్ స్టీరింగ్ వదిలేసావు. అరే, ఓడ అడుగు భాగం విరిగిపోయింది. అరే, ఓడ మునిగిపోతుంది. దీన్ని బాగు చేయలేము. నిన్ను మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెట్టావు. జియాన్ దూకే. నన్ను పట్టుకో. ఓడించడం అంత తేలిక అనుకుంటున్నారా? ఖచ్చితంగా మనం అందరం వాటికి ఆహారం అయిపోతాం. డోరేమోన్ వైల్డ్ బీస్ట్ టేమింగ్ డంప్లింగ్ గ్యాజెట్ ని బయటికి తీ. ఎక్కడో వదిలేసాను. సరే, బ్యాంబూ కాప్టర్, షాక్ గన్, సూపర్ గ్లౌజ్, ఎయిర్ గన్ ని బయటికి తీ. అన్నిటిని వదిలేసి వచ్చావు. అది సరే కానీ ఎనివేటర్ సంగతి ఏంటి? అరే, ఎనివేటర్ ని ఎలా మర్చిపోయినబా. ఎనివేటర్ ఏమైంది? ఎనివేర్ డోర్ ఏది? చేతిపిడి మాత్రమే మిగిలింది. రాజు దొరికాడు. చూసావా కుర్రో, నువ్వు ఇబ్బంది పాలయ్యావు కదా. అసలు ఏం జరుగుతోంది? నాకేం తెలీదు. నోబితా, పెకో. పెకో. అరే రే, ఏయ్, ఆగు. త్వరగా వెళ్ళిపో. అవును, మీరు మమ్మల్ని ప్రమాదం నుండి కాపాడమే కాకుండా మాకు మంచి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మారుకా బారీ రే బాణి టాకు సోడా మోర్రోకా. టాకోనా? అతను ఏమంటున్నారు? ట్రాన్స్లేషన్ కొనియాకు. కుడుంబా ఉయ్ అయ్యయ్యయ్యయ్యో. Maruka bare berani, taku sudah muruka. ये कह रहे हैं कि आज इनका त्योहार है, हम जितना चाहे उतना खा सकते हैं। ओह अच्छा, इसका मतलब ये इंतजाम हमारे लिए नहीं है। बाऊ अंकोना। అదే అది ఆ శాటిలైట్ ఫోటో. నా కల్లో కనిపించింది అదే. అచ్చం అలాగే ఉంది. అంటే వీళ్ళు బావు అంకో ప్రజలు అనుకుంటాను. అయితే ఆ పెద్ద రాతి శిల్పం దగ్గరలో ఉందన్నమాట. సోరు మోరు బాబా అంకో సెము డారి. బావు అంకో దూతని చూడాలంటే ముగ్గురు ప్రాణాలతో కావాలంటున్నారు. ముగ్గురు ప్రాణాలతోనా? సవన్నాను విడిచిపెడితే 7 రెట్లవుతుంది. రాజు ఏనుగు దంతాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఒక ప్రాణానికి ప్రమాదం. ఒడరుండూరు లోయ, ఎత్తైన శిఖరం, దుష్ట శక్తుల రాజ్యం. మళ్ళీ ఒక ప్రాణానికి ప్రమాదం. అర్థమైందా?
దూతల రాజ్యం మొత్తం మంచు పొగ కమ్ముకొని ఉంటుంది. అక్కడికి ప్రవేశిస్తే ఎవరు తిరిగి రాలేరు. మూడో ప్రాణానికి ప్రమాదం, తెలిసిందా? అయితే అదంతా భయంకరమైన ప్రదేశమా? మనం తిరిగి వెళ్ళిపోదామా? ఏంటి వాగుతున్నావు? నువ్వు పిరికివాడివా? ఇలాంటి వాటికి భయపడేవాడిని కాదు నేను. ఇలాంటి పరిస్థితుల్లోనే తెగించి సాహసం చేయాలి. ఖచ్చితంగా ఎలాగైనా బావువెంకో దూతని కలిసి ఆ నిధిని దక్కించుకుంటాను. కప్పినంప కురుంప యము యము బావాంకు దిరాస పండుగ. వాళ్ళెందుకంత కోపంగా ఉన్నారు? మీరు ఈ దూతకి భయపడ్డలేదు. ఏదైనా అనర్థం జరిగేలోగా ఈ గ్రామం నుంచి వెళ్ళిపోండి. తక్షణం వెళ్ళిపోండి. ఇప్పుడే చెప్పానా? మనం తప్పించుకున్నామని అనుకున్నాను. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏమిటా శబ్దం? అర్ధరాత్రి వేళ మనం ఇలా అడవిలో తిరగడం మంచిది కాదు. ఇక్కడ ఎక్కడైనా గూడారం వేసుకుందాం. చాలా బాగుంది. మాన్స్టర్ ప్రవేశించకుండా ఉండడానికి ఈ ద్వారాన్ని ఇదిగో ఇలా పైన పెట్టాను. ఇది కూడా రహస్యమైన పరికరమా? డోరేమోనా మజాకానా? ఇందులో రెస్ట్ రూమ్ ఉందో లేదో? ఇక్కడ 5 చిన్న గదులున్నాయి. అంతేకాకుండా పడక గదులు కూడా ఉన్నాయి. అయితే రెస్ట్ రూమ్లు లేవన్నమాట. నాకు ఆకలేస్తుంది. మనం పళ్ళ నూడిల్స్ చేద్దామా? మంచి ఆలోచన. దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి. తెల్లారేదాకా లోపలే ఉండాలి. నేను గనక ఇంట్లో ఉండుంటే నాకు ఎంచక్క స్వీట్లు జ్యూస్లు అన్ని దొరుకుండేవి. ఇప్పుడు మనం ఎలా గడపాలో ఏంటో. నాకు తెలీదు. అత్యవసర గ్యాజెట్లన్నీ వదిలేసి వచ్చాం. సాహసాలు చేయాలని ఎరకపోయి ఇరుక్కున్నాం. ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది. అసలు నిన్ను మేము ఏమి అనలేదే. అవును, నిజమే. నోరు తెరిచి చెప్పకపోయినా మీ మొహల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇది నీ పొరపాటే అని. నిజమే. సాహసయాత్రను మొదలు పెట్టింది నేనే. అక్కడ గ్యాడ్జెట్లను వదిలిపెట్టొచ్చింది నేనే. అక్కడ ఫోడా మునిగిపోయింది. మనల్ని గ్రామం నుంచి తరిమేశారు. అన్నింటికీ కారణం నేనే. అవును కదా? సిగ్గుచేటు. నా మొహం ఎవరికి చూపించలేను. జియాన్, ఏంటబ్బా ఇది? తనని తానే నిందించుకుంటున్నాడు. చాలా విడ్డూరంగా ప్రవర్తిస్తున్నాడు. సరే, తన సంగతి వదిలేసునియా. పెక్కో, మనిద్దరం నిద్రపోదామా? అరే, ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? పెక్కో, నువ్వా? పెక్కో, ఏం చేయమంటావు? చిత్రపటం ప్రకారం అయితే నాకు తెలిసి సవర్ణ వద్ద దట్టమైన పొగలడవి ఉండాలి. విశాలమైన ప్రదేశం. రాజేనుగు దంతాలు ప్రాణాలు పోగొట్టుకోవాలి. చాలా ఏదేమైనప్పటికీ మనం ముందుకు సాగాలిగా. ఆ పెద్దరాతి శిల్పం వద్ద ప్రజలు నివసిస్తున్నారేమో. మనం తొందరగా అక్కడికి చేరుకోవడం మంచిదనిపిస్తోంది. ఏమైంది పెక్కు? అదిగో చూడండి. బలి బలి ఏనుగుల సమూహం. అదన్నమాట. రాజ ఏనుగుల దంతం అంటే ఏనుగుల సమూహమా? భలే పెద్దవిగా ఉన్నాయి. ఆ ఏనుగు పిల్ల అందంగా ఉంది. ఏమైంది? ఎందుకు అవి వెళ్ళిపోతున్నాయి? ఇక్కడికి ఒక సింహం వచ్చింది. అందరూ పారిపోండి.
సింహంతో ఎలా పోరాడగలను? పెకో, పెకో ఎక్కడికి వెళ్తున్నావు? ఓయ్, ఓ, ఏయ్, ఇలా రండి, నాతో తలపడండి, రండి. ఓయ్, ఓ, ఓ. బాబు వేకో దూత, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకేం కాలేదు కదా జియాన్? మీ రాజ్యాన్ని ప్రవేశించడానికి రహదారి తెరుచుకుంది. ముందుకు సాగండి పిల్లలు. పెకో, పెకో, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. ఏమైంది? ఇప్పుడు పెక్కో చూడ్డానికి ఆ రాతి శిల్పం దూతలా అనిపించింది. ఏంటి నిజంగానా? అయితే ఇది దేన్నో సూచిస్తుంది. ఇది ఏమాత్రం సాధ్యం కాదు. ఏదేమైనప్పటికీ మనం ఆ రాజ్యాన్ని చేరుకోవాలంటే ఇంకా 2 సార్లు ప్రాణాలకి తెగించాలి. వేరే దారి కనిపించడం లేదు. ధైర్యంగా ముందుకి సాగుదాం. నువ్వేమంటావు షిజుకా? నా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ రాజ్యంలో రెస్ట్ రూమ్ ఉందో లేదోనని. గొప్పగా చెప్పావులే. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది జియాన్. చాలా సేపటి నుంచి నువ్వు మౌనంగా ఉన్నావు. తనకేమైంది? జియాన్ పూర్తిగా మారిపోయాడు. తెగ ఆలోచిస్తున్నాడు. తెక్కు చూపిస్తున్నాడు. ఏ రాజ్యమైనా పర్వాలేదు, తొందరగా చేరుకుంటే బాగుంటుంది. ట్రైన్ గేమ్ రో. ఈ ప్రదేశంలో ట్రైన్ ఆట ఆడడం ఏం బాగాలేదు. చూడ్డానికి బాగోదు, కాకపోతే వేగంగా వెళ్తుంది. వామ్మో, ఈ శిఖరం ఎంత భయంకరంగా ఉంది. బహుశా ఇదే దుష్ట శక్తుల రాజ్యమేమో. ఇప్పుడు మనం దీని ద్వారా కిందకి వెళ్ళాలి. ముందు ఎవరు వెళ్తారు? నేను ఆఖరిగా వెళ్తాను. సునియో, నువ్వు ముందు వెళ్ళు. నీకే ధైర్యం ఎక్కువ. నువ్వే వెళ్ళు. ఎక్కువ ఆలోచించకు సునియో. నేను ముందు వెళ్తానులే. లేదులే. జియాన్ జియాన్ చాలా గొప్పవాడు, ధైర్యవంతుడు కూడా. జియాన్, తనపై దాడి జరుగుతోంది. ఒక నిమిషం, నా దగ్గర ఒకటి ఉంది. గ్రావిటీ పెయింట్. దీంతో పెయింట్ చేసి దీని మీద నడుచుకుంటూ కిందకి వెళ్ళొచ్చు. పెయింట్ చేసిన దారి నుండి తప్పుకుంటే తిన్నగా కిందకి వెళ్ళి పడతాం. ఇది టోక్యో టవర్ కంటే ఎత్తుగా ఉంది. పెయింట్ ఇక్కడితో ఆగిపోయింది. ఈ ప్రదేశం చాలా వింతగా ఉంది. ఇది దుష్ట శక్తుల రాజ్యం కదా. ఇప్పుడు ఆ ఎత్తైన శిఖరాన్ని ఎక్కాలి. వింత వెలుతురు, వింత శబ్దం. ఆ బండరాయి అరుస్తుందేంటి? దుష్ట శక్తుల ప్రభావమేమో. ఏదో వస్తుంది, త్వరగా వెళ్ళండి. చూడు, నిన్నే
ఏం చేస్తాను అద్భుతం. ఆత్ర కొట్టేస్తున్నావు జియా. జియా నువ్వు నిజంగా బలవంతుడివే. నేను మృత్యుకాంతిని పట్టుకున్నాను. ఇవేమిటండి? మినుగుర పురుగుల కోవకు చెందిన చిన్న చిన్న పురుగులన్నమాట. అర్థమైందా? అద్భుతంగా ఉన్నాయి. మన ఈ ప్రదేశంలోని రహస్యాన్ని కనిపెట్టేశాం. దుష్ట శక్తుల గొంతు ఇలాగే ఉంటుంది. వైజ్ఞానిక పరంగా మనం దాన్ని వివరించొచ్చు. నాకిప్పుడు అర్థమయ్యింది. ఇక్కడ చాలా అగ్నిపర్వతాలున్నాయి. లోపల పేలినప్పుడు అవి శబ్దం చేస్తూ బయటికొస్తాయి. బండరాళ్ల మధ్య ఉన్న రంధ్రాల ద్వారా వేడావిరి బయటికొస్తుంది. ఇది విసిల్లా పనిచేస్తుంది. అదా విషయం. భలే మాట్లాడుతున్నావు సునియా. అదరగొట్టారు. నేను ఊహించినట్టే మీరందరూ తెలివైన వాళ్లే. లేదు, నిజానికి ముందే నా గురించి అంతా మీకు చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడాల్సింది. నేను మీకు వాస్తవాన్ని చెప్పుంటే ఖచ్చితంగా మీరు ఇది నమ్మం. అందుకే మీరు కళ్ళారా చూడాలని ఆశించాను. ఎక్కు, ఇంతకీ నువ్వు ఎవరో చెప్పు. నేను బౌ బ్యాంకు 108 కుంటాకు రాకుమారుణ్ణి. బావ్వాంకో కుమారుడా. నేను కారణ నిమిత్తం మీ దేశానికి వెళ్ళాను, కానీ నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి రాగలిగాను. మీకు ధన్యవాదాలు. సరే, ఆ పెద్ద రాతి శిల్పం దూత అతనే మొదటి బౌ వ్యాంకో ఈ రాజ్యాన్ని ఏర్పరిచిన వారు. ఈ రాయి ద్వారా ఆయన ఆకారాన్ని మీకు చూపించాను. ఇది హాలోగ్రామ్ లాంటిది, కానీ చిన్న తేడా ఉంది. తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ రాయి వస్తోంది. గొప్ప గొప్ప దూతల రాతి శిల్పాలు ఇందులో నమోదు చేయబడున్నాయి. మానవుల నాగరికత కంటే ఎంతో గొప్పగా ఉంది. అంటే ఈ రాజ్యం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నమాట. నన్ను క్షమించండి, మాది అభివృద్ధి చెందలేదు. అలా నడుచుకుంటూ మీకంతా వివరంగా చెప్తాను. ఇక పదండి, ముందుకు సాగుదాం. రాజ్యానికి చేరుకోవడానికి ఒకే మార్గం ఉంది. గుహలోని రహస్య మార్గం అది. రాజ్యంలో ఉండే చెరువు నుంచి ఈ నదికి నీరొచ్చి చేరుతుంది. కానీ నేను డాగిల రాజ్యాన్ని నమ్మలేకపోతున్నాను. నాది కూడా అదే పరిస్థితి. నేను కూడా మానవుల రాజ్యాన్ని కళ్ళారా చూసేదాకా అస్సలు నమ్మలేకపోయాను. నాకు తెలిసి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఈ మార్పు చోటు చేసుకుని ఉంటుంది. నేల మీద ఉన్న ఒక భాగం కిందకి వెళ్ళిపోయింది. అది పూర్తిగా ఈ ప్రపంచం నుంచి వేరుపడింది. మీ ప్రపంచంలో వానరుల పూర్వీకులు కొన్ని మార్పులకు గురై చివరికి మానవులుగా రూపుదిద్దుకున్నారు. కానీ మా ప్రపంచంలో డాగిలు అవతరించాయి. ఇక్కడతో దారాగిపోయిందా? అలాగే అనుకుంటున్నాను. డోరెమోన్, నువ్వు ఏదైనా చేయగలవా? అబ్బా, ఏం చేయాలి? ఉపాయం. దీన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? గోయింగ్ అప్ స్ట్రీమ్ బోట్. ఇది ప్రవాహానికి ఎదురుగా వెళ్తుంది. జలపాతం పైకి చేరుకున్నట్టు. భలే భలే. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా పెక్కో? చాలా కాలం తర్వాత ఇంటికి వెళ్తున్నావు కదా? అవును, నిజమే. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అక్కడ నా కోసం భయంకరమైన శత్రువులు ఎదురు చూస్తూ ఉండుంటారు. ఏంటి శత్రువులా? వెలుతురు కనిపిస్తోంది. మనం భూమిని చేరుకున్నాం. ఇదిగో డాగీల రాజ్యం. ఎంత పెద్ద నీటి మిల్లు! ఇది అన్ని రకాల మొక్కల్ని సేకరించి నీటిని రాజభవనానికి పంపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రదేశం రమణీయంగా ఉంది. వంగండి. ఏమైంది? డాగీ బట్టలు. ఏమైంది? నాకు అటువైపు నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. అది కేవలం నీ భ్రమ అనుకుంటాను. చూసింది చాలు, రా.
వాళ్ళు వెళ్ళిపోయారు, పదండి. వాళ్ళెవరు? మా తండ్రి గారి దగ్గర నుంచి సింహాసనాన్ని చేజిక్కించుకున్న డబ్బురెండా సహచరులు వాళ్ళు. డబ్బురెండానా? అతనెంతో తెలివైన భయంకరమైన శత్రువు. ఈ రాజ్యం ఆ భయంకరమైన డబ్బురెండా ఆధీనంలో ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు బురుసూస్ భవనానికి వెళ్తున్నాం. బురుసూస్ మా తండ్రి గారి సేనాధిపతి. ఆయన ఈ రాజ్యంలో ఉంటున్న గొప్ప నమ్మకస్తుడు. కాలికి దట్టు తగిలి కింద పడిపోయానంతే. బురుసూస్, బురుసూస్ ఎక్కడున్నారు? ఇది చాలా దారుణం. ఇక్కడ ఎవరు ఉన్నట్టు లేరు. బహుశా అతన్ని బంధించి ఉంచారేమో. కనీసం బురుసూస్ అయినా క్షేమంగా ఉండుంటారని నేను అనుకున్నాను. నీకు ఎవరైనా సాయం చేసేవారున్నారా? నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడెవర్ని అంత తేలిగ్గా నమ్మలేము. పెకో, అసలు ఇదంతా ఎందుకు జరిగింది? 5000 సంవత్సరాల క్రితం ఈ రాజ్యంలో నాగరికత మరీ ఎక్కువగా ఉండేది. మా పూర్వీకులు ఎగిరే ఓడలను కనిపెట్టారు. అంతేకాదు వైజ్ఞానిక పరమైన అద్భుతమైన సామాగ్రిని కూడా కనిపెట్టారు. కానీ మొదటి బాబు వ్యాంకో ఆ సామాగ్రి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల అవి ఈ ప్రపంచ నాశనానికి దారితీస్తుందేమోనని ఆయన సంకోచించారు. అందుకే సామాగ్రి తయారీని రద్దు చేశారు. ఆ స్థలంలో రక్షణ దూత యొక్క పెద్ద రాతి శిల్పాన్ని నిర్మించారు. 5000 సంవత్సరాల తర్వాత వైజ్ఞానిక ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాజ్యంలో ప్రశాంతత నెలకొంది. కానీ మా తండ్రి గారి కాలం వచ్చినప్పుడు అధికారి డెబురాండాకి ఒక ఆశయం ఉండేది. అతను మళ్లీ ప్రాచీన కాలపు సామాగ్రిని రప్పించి బయట ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఇదేనాది? అనుమానమే లేదు. అద్భుతం! పోగొట్టుకున్న ప్రాచీన కాలపు సామాగ్రి ఇదే. ఇప్పుడు ఈ ప్రపంచం నా గుప్పెట్లో ఉంటుంది. స్పియన్న రాకుమార్తో నాకు పెళ్లి జరగాల్సిన ముందు రోజు అది. ఏది నీ చెయ్యందించు. ధన్యవాదాలు. నేను ఈ దేశాన్ని రక్షిస్తాను. నన్ను నమ్ము. నిన్ను కూడా సంతోషంగా చూసుకుంటాను. ఈ ప్రశాంతత శాశ్వతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. రాకుమారా, రాకుమారా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. వర్షం కురుస్తోంది. కుంటాకు రాకుమారా. ఏమైంది షినోజా? పెద్ద సమస్య వచ్చి పడింది రాకుమారా. దయచేసి వినండి మహారాజు గారు. నాన్నగారు, 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 లేవండి నాన్నగారు. చూడండి, గాజు పాత్రలో విషం ఉందని అనుకుంటున్నాను. అవును, ఈ గాజు పాత్రని రాకుమారుడే బహుమతిగా ఇచ్చాడు. ఇది చాలా దారుణం డెబురాండా. ఏంటి దారుణవా? నువ్వు ఏమంటున్నావు రాకుమారా? ఏం పర్వాలేదు, ఇక్కడి నుంచి నీ దృష్టి అంతా నీ మీదే ఉండాలి. ఈ ద్రోహిని బంధించండి. నీకోసం ఎదురు చూస్తున్నారు కుంటాకు రాకుమారా. ఆ విధంగా భూమడుగున ప్రవహించే నదిలో నేను కొట్టుకుపోయాను. అది మానవ ప్రపంచం.
నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. నేను భయంతో ఒక ఓడలో దాక్కున్నాను. ఆఫ్రికా జపాన్ల మధ్య సరుకుని రవాణా చేసే నౌక అది. మళ్ళీ మా దేశానికి వెళ్తాననే నమ్మకంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే నోబితా కనిపించాడు. కష్టాల్లో ఉన్న నన్ను నోబితా రక్షించాడు. డబ్బు రంటాన్ని అర్థం చేసే వరకు మా రాజ్యానికి విముక్తే ఉండదు. నాదొక విన్నపం, దయచేసి మీ అందరూ నాకు సహాయం చెయ్యండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. పెక్కో చాలే ఊరుకో. మేమిక్కడికి వచ్చింది నిధిని దక్కించుకోవడానికి. అనవసరం మేమెందుకు చిక్కుల్లో ఇరుకోవాలి? లేదంటే మేము మా దేశానికి తిరిగి వెళ్ళిపోతాం. మన వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అవును నిజమే. పెక్కోనిలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళకూడదు. అయితే మనం ఇప్పుడేం చేయాలో చెప్పండి. అందరూ కలిసికట్టుగా ఆలోచిద్దాం. సమయాన్ని వృధా చేయకండి. వృధా ఏం కాదు. నువ్వు నా ముక్కు మీద కొట్టావు. నేను ఏమాత్రం నేను క్షమించాను. నేనేం చేస్తాను చూడు. ఇక చాలా ఆపండి. ఇంతకీ నువ్వెవరు? మీరు ఒక పిల్లాన్ని వేధిస్తున్నారు. మిమ్మల్ని క్షమించను. నిన్ను అమ్మా! నిన్ను నన్ను క్షమించు. అమ్మా, ఇదేదో దుష్టశక్తి. నువ్వు బలవంతుడివి పెక్కో. వాళ్ళిద్దరూ నన్ను గుర్తుపట్టారేమో నాకు అనిపిస్తోంది. నా పేరు చిప్పు. వాళ్ళ ఆహారాన్ని దొంగిలించి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఏం చేయను, నాకు చాలా ఆకలేసింది. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏరి? వాళ్ళు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. గ్రామస్తులు కూడా వెళ్ళిపోయారు. ఏమైందో వివరంగా చెప్పు. హఠాత్తుగా సైనికులు వచ్చి అందరినీ బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. అమ్మా, నేను బూలికి ఇవన్నీ ఇవ్వనా? ఇప్పుడే కదా వాటికి ఇచ్చావు చిప్పో. అవి ఇంకా కావాలంటున్నాయమ్మా. చిప్పో ఏం పర్వాలేదులే. ఆహా, ఏ ఊరుకోండి, తినండి. ఇంతకీ మీరేమంటున్నారు? కాస్త వివరంగా చెప్పండి. అధికారి డెవరండా మిమ్మల్ని ఈ రోజు నుంచి సామాగ్రి ఉత్పత్తికి సభ్యుడిగా చేర్చుకున్నారు. ఏంటి వాగుతున్నారు? అయితే ఇక్కడి నుంచి మా పొలాన్ని, కుటుంబాన్ని చూసుకునేది ఎవరు? వీళ్ళని తీసుకురండి. ఏంటిది? మమ్మల్ని వదలండి, వదలండి. ఏ వదలండి, వదలండి, మా అమ్మ నన్ను వదలండి. బాబు అందుకే చెప్తున్నాను, నేను వెళ్ళి మా అమ్మ నాన్నల్ని కనిపెడతాను. చూడండి, నేను ఒక ఖడ్గాని తయారు చేశాను. ఇది నాకు చూపించు. ఈ ఖడ్గం చాలా బాగుంది. నిజంగానా? పెక్కో, మేము కూడా మీకు సాయం చేస్తాం. నోబితా, అవును, నేను కూడా సాయం చేస్తాను. మనమందరం కలిసికట్టుగా ఉంటే దేన్నైనా సాధించగలం. బాగా అర్థమైంది. మీతో కలిసి నేను సాయం చేయాలి, అంతే కదా? ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ పథకాన్ని రచిద్దాం. త్వరగా కానివ్వండి. అద్భుతంగా తయారు చేశారు అధికారి. మీకు ధన్యవాదాలు. ఇక బయట శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం భయపడాల్సిన అవసరం లేదు. మంచి మాటే చెప్పారు. వేల కొలది సామాగ్రి తయారీ కోసం ప్రజలందరి చేత బలవంతంగా పనులు చేయించుకుంటున్నాం కదా.
డబురాండా మహారాజా, మీరీ ప్రపంచాన్ని ఏలడానికి సమయం ఆసన్నమైంది. డెబురాండా మహారాజా, పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటది? ఏంటి రాకుమారుడా? ఏంటి వాగుతున్నారు? ఆ రాకుమారుడు లోతైన చెరువులో పడిపోయాడు కదా. కానీ అతని మొహాన్ని మేము స్పష్టంగా చూసాం. అతన్ని 5 వింత జంతువుల మధ్య చూశాం మేము. దుస్తులు ధరించిన వానరుడొకడు ఒక రక్కుండాకి వాళ్ళతో ఉంది మహారాజా. అయితే మొదటి బావో వెంకో చెప్పినట్టు జరుగుతోంది, కానీ సంఖ్య సరితూగడం లేదే. ఏది ఏవైనప్పటికీ వాళ్ళెవరైనా సరే వాళ్ళని వెంటనే బంధించండి. డెబురాండా మహారాజా, అతనే అసలైన రాకుమారుడైతే ఖచ్చితంగా ఖడ్గవీరుడై ఉంటాడు. అయితే అతని వద్దకు శాబరాధికారిని పంపించండి. తప్పుకోండి. తప్పకండి, తప్పకండి. తప్పుకోండి, అడ్డు తప్పుకోండి. క్షమించండి. అగో, ఈ బండి లోపల ముందు ఏముందో చూపించు. అలాగే, బజార్లో అమ్మడానికి కూరగాయలు తీసుకెళ్తున్నాను. అలాగా? అయితే చూపించడానికి అభ్యంతరం లేదనుకుంటాను. సరే. శబరాధికారి, మీరు ఊహించినట్టు లోపల అనుమానాస్పదంగా ఏవీ లేవు. ఇవి మాత్రమే ఉన్నాయి. క్షమించు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏంటో గాని చాలా వింతగా ఉంది. పదండి. రాకుమారా, ఇదిగో తీసుకొచ్చాను. ప్రమాదం పొంచుంది. వాళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. ఇప్పుడు చేంజ్ డ్రింక్ కూడా అయిపోయింది. వాళ్ళు తప్పించుకున్నారు. వెతకండి. నువ్వు చాలా తెలివైన వాడివి కుంటాకు. ఇక నుంచి కథ రసవత్తరంగా ఉంటుంది. సైనికులందరినీ పిలిపించి బందోబస్తు బలపరచండి. ఆ రాకుమారుడితో పాటు 5గురిని బంధించండి. ఆ పుకారు నిజమేనమాట. ఆ బుర్సెస్ ని కట్టడానికి అడుగు భాగంలో బంధించి ఉంచారు. ఎల్లప్పుడు పనికొచ్చే పాసింగ్ హుక్ ని ఉపయోగిద్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. డోరేమాన్, మొత్తానికి నీ దగ్గర అద్భుతమైన గ్యాజెట్లే ఉన్నాయి. పొగిడింది చాలు గాని త్వరగా పద పద. మనం ఎంతకాలం ఇలా కాపలా కాయాలో ఏమిటో. ఇదిగో ఇటువైపు రండి. చాలా దారుణంగా ఉంది. కారాకార ఎక్కడన్నా బాగుంటుందా ఏంటి? బురుసెస్, 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 కళ్ళు తెరిచి చూడండి. ఎవరు? ఎవరిదా గొంతు? యువరాజా, నేను చూస్తున్నది కళ నిజమా? తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. నిద్రపోతే ఇలా నడవకూడదా? ఖైదీ తప్పించుకున్నాడు. వాళ్ళు కనిపెట్టేస్తారు. త్వరగా పదండి. ఏమైంది? మేము బురుసెస్ని కాపాడి మా వెంట పెట్టుకొచ్చాం. నిజాయితీ పరులైన బావు వ్యాంకో, దయచేసి నా కోరిక వినండి. ప్రస్తుతం ఈ రాజ్యం దుర్మార్గుల చేతుల్లో ఉంది. రాజ్యం అంతటా చీకటి అలుముకుంది. దయచేసి ఈ రాజ్యాన్ని రక్షించమని వేడుకుంటున్నాను. ఆగు.
అదిగో, పట్టుకోండి, పట్టుకోండి, పారిపోతున్నారు, పట్టుకోండి, పట్టుకోండి. అదిగో, పారిపోతున్నారు, అదిగో, అక్కడే. వాళ్ళని పట్టుకోండి, పారిపోతున్నారు, పట్టుకోండి, పట్టుకోండి, త్వరగా. ఏయ్, ఆగు, ఆగు. అసలేం జరుగుతోంది? రాకుమారి తలుపు కొట్టడం మర్చిపోయి ఏం వచ్చేసాను. పర్వాలేదు, లోపలికి రా. ఒక పెద్ద సమస్య వచ్చి పడింది రాకుమారి. రాకుమారుడు తిరిగి వచ్చాడని నేను విన్నాను. రాకుమారుడా? ఏంటి, నిజంగానా? నేను ఊహించినట్టే బ్రతికే ఉన్నారన్నమాట. ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మలేదు, కానీ నువ్వు శుభవార్త చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాకుమారుడు వచ్చేశారు. అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు రాకుమారి. ఓ నకిలీ రాకుమారుణ్ణి, అతని సహచరుల్ని తొందరలోనే మేము పట్టుకుంటాం. ఆ తర్వాత దయాదాక్షణ్యాలు చూపించకుండా వాళ్ళని అంతం చేస్తాం. 王子のことなど忘れて私の妃になった方が身のためですぞ。ఈ సమయంలో ఈ రాజకుమార్తెకంత తేలిగ్గా దొరకరు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజల సాయంతో అతని రాజ్యాన్ని రక్షించి తీరుతారు. అయితే సరే, పరిస్థితి నువ్వు కళ్ళారా చూస్తే గాని నమ్మవన్నమాట. నాకు అంతకు మించి వేరే దారి లేదు. రేపు ఉదయానికల్లా ఆ రాకుమారుడు అంతమయ్యాడనే వార్త నీకు అందుతుంది. రాకుమారి, రాకుమారా, మీరు క్షేమంగా ఉన్నారు కదా? అనుమానాస్పదంగా ఒక్క చీమ కనిపించినా సరే దాన్ని కూడా విడిచి పట్టుకోండి. ఓ నకిలీ రాకుమారుడు అతని స్నేహితులు ఈ నగరంలో తలదాచుకున్నారు. నలుగురు వానరులు, ఒక రుకుండాగి వీరికి ఆశ్రయం ఇచ్చారంటే అందుకని మేము చెప్పినట్టు చేయండి. ఆలోచించుకోండి. ఒక సంవత్సరం పాటు వదిలేయండి. మీరు చెప్పింది నేను చెప్పకూడదు. అరే, ఎవరో కనిపించరే? అర్థమైంది. డెబురాండా ప్రకటన వినడానికి ఎవరికి ఇష్టం లేదన్నమాట. సరే గాని మన ఇక్కడ కాపలాగాయాలి కదా. ఇక్కడ నాకు పని లేదు. అవతల నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు అక్కడ వెళ్ళి కనిపెట్టేస్తే ఎలాగా? నేను నీతో పట్టే ఉంటాను. ఎవరిని రక్కుండాగి అని అంటున్నారు? వాళ్ళు మనల్ని కనిపెట్టేస్తారు డోరెమాన్. వాళ్ళు ఇంతవరకు పిల్లల్నే చూడలేదనుకుంటాను. అందుకే కానీ నన్ను రక్కుండాగి అంటే దారుణం. రాకుమారా, వీళ్ళందరూ అసలు ఎవరు? వీళ్ళందరూ ఎంతో ధైర్యవంతులు. బయట ప్రపంచం నుంచి వచ్చారు. ఏంటి, బయట ప్రపంచం నుంచి వచ్చారా? ధన్యవాదాలు. ఆఖరికి బావు వెంకో చెప్పినట్టే జరుగుతోంది. ఆయన ఏమని చెప్పారు? ఆయన మా వంశానికి చెందిన ఒక గొప్ప మహారాజు. రాజ్యమంతటా అల్లకొల్లాలు చెలరేగినప్పుడు 10 మంది విదేశీయులు మాత్రమే దూత హృదయాన్ని కదిలించగలరు. 10 మంది విదేశీయులా? అంటే మనమే కదా? కానీ మన 5గురమే ఉన్నావు కదా. అయితే మరో 5గురు ఎక్కడి నుంచి వస్తారబ్బా? ఎప్పటికీ రారు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. దూత హృదయాన్ని కదిలించడం అంటే నాకేమీ అర్థం కావడం లేదు. నాకు తెలీదు, కానీ ఆ దూత రాతి శిల్పంలో రంధ్రం ఉందని విన్నాను. అందులో ప్రవేశిస్తే విషయమేమిటో అర్థమవుతుంది. తాడో పేడో తేల్చుకోవాలి. ఆకలి కేసులు తట్టుకోలేకపోతున్నాను. అవును, మన ఆహారం తిని చాలా సేపు అయింది కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. ఇన్ అడ్వాన్స్ ప్రామిస్ మెషిన్. మీరు దీనికి మాటిస్తే అది ఫలితాన్ని ముందుగానే అందజేస్తుంది. సరే, ఇప్పుడు ప్రయత్నించి చూద్దాం. నేను మాటిస్తాను, రేపు నేను కడుపు నిండా తింటాను. కాబట్టి ఇప్పుడే నా కడుపు నింపి అని మళ్ళీ మంచి సువాసన వస్తుంది. భలే భలే, నాకు నోరూరిపోతోంది. రుచిగా ఉంది. చాలు, నేను ఇంకా తినలేను. నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనికి బదులుగా ఇవాళ తినాల్సిన ఆహారాన్ని రేపు తినండి. డోరేమాన్, దయచేసి నాకు గ్యాడ్జెట్ ఇవ్వవా? ఎందుకు, ఇంకా తింటావా? కాదు, నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా నేను భవిష్యత్తులో స్నానం చేస్తాను. కాబట్టి ఇప్పుడు నా కోరికను నెరవేర్చు. ఇప్పుడు చాలా బాగుంది. అందరికీ గుడ్ నైట్. రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. బురసెస్, రాకుమారి,
స్పియానా రాకుమారి బాగున్నారా? ఆమెను రాజకోటలో బంధించి ఉంచారు, కానీ క్షేమంగానే ఉన్నారు. ఆమె రాత్రి పగలు ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారని విన్నాను. ఏయ్, పెక్కో! చాలు ఆపు. నిన్ను ఎవరైనా కనిపెడితే ఏం చేస్తావు? నోబితా, నన్ను క్షమించు. నాకు నిద్ర పట్టడం లేదు. ఏమిటో గాని నాకైతే 3 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. నోబితా, నిన్నొక మాట్లాడకొచ్చా? ఈ దేశానికి రాజయ్య అర్హత నాకుందంటావా? ఎవరిని రక్షించలేకపోయాను. నా తండ్రిని కూడా, అంతెందుకు స్పియానా రాకుమారిని కూడా, చిప్పో తల్లిదండ్రులను కూడా. ప్రజలందరూ సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు. నా పూర్వీకులను గౌరవించడం తప్ప నాకేమీ తెలియదు. నిజానికి నన్ను తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది. నువ్వు చాలా గొప్పవాడివి పెక్కో. నేనెప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు పరీక్షల్లో 0 మార్కులు తెచ్చుకుంటాను. నేనొక మంచి బేస్బాల్ ఆటగాడిని కూడా కాను. నన్ను అందరూ తిడుతూ ఉంటారు. కానీ ఒకసారి నేను 100 మార్కులు తెచ్చుకున్నాను. అప్పుడు నేను ఎంత సంతోషపడిపోయినో తెలుసా? కానీ అప్పుడు నన్ను ఎవ్వరూ నమ్మలేదు. ఆ తర్వాత నేను ఒకసారి హోమ్ రన్ కొట్టాను తెలుసా? కళ్ళు మూసుకుని గట్టిగా కొట్టాను. దెబ్బకి బాల్ ఎగిరిపోయింది. నేను ఆశ్చర్యపోయి పరిగెత్తడం కూడా మర్చిపోయినట్టే నమ్ము. నన్ను క్షమించు. ఎంత శ్రద్ధగా నీ కథని వివరిస్తున్నావో. అరే, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే నేను నీకు చెప్పదలుచుకున్నది పెక్కో, ఇదిగో తీసుకో. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప రాజు అయి తీరుతావు. అసలేం జరుగుతుంది? సైనిక బలాన్ని మొత్తం దింపిన వాళ్ళని కనిపెట్టలేకపోయారు కదా? ఆకాశంలో ఉన్న భూమి అడుగున ఉన్న శత్రువులు క్షేమంగానే ఉంటారు. నోర్మోయ్, వాళ్ళేవి దుష్ట శక్తులు కారు. దయచేసి శాంతించండి ప్రభు. నాకు తెలిసి వాళ్ళు ఈ చీకట్లో ఖచ్చితంగా ఆ పెద్ద రాతి దగ్గరకే వెళ్ళి ఉంటారు ప్రభు. ఆ విషయం నీకెలా తెలుసు? రాజవంశంలో ఒక కల్పనా కథ కొనసాగుతోంది ప్రభు. దేశంలో అల్లకల్లోలం జరిగినప్పుడు 10 మంది విదేశీయులొచ్చి ఎంతో పవిత్రమైన ఆ దూత హృదయాన్ని కదిలిస్తారు. అందరు వినండి, మనం రాతి శిల్ప మందిరాన్ని చేరుకోబోతున్నాం. పనులు తేలిగ్గా జరిగిపోతున్నాయి. బహుశా వాళ్ళు మనల్ని వెతకడం మానుకున్నారేమో. చాలా నిశ్శబ్దంగా ఉంది. సైనికులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? ఇందులో ఏదో తిరకాసుందనిపిస్తోంది. ఆఖరికి నేను ఊహించినట్టుగానే జరిగింది. మనం మా మందిరాన్ని చేరుకుంటుండే వాళ్ళమే. అధైర్యపడకండి, నన్ను నమ్మండి. రాకుమార, ఆ శిల్పం దగ్గరకు వెళ్ళండి. చెప్పావు. ధన్యవాదాలు బురసస్. అసలు మీరందరూ ఈ బావు వెంకో రాజ్యం గర్వించదగ్గ సైనికులేనా? దూత రాతి శిల్పం వద్దకు చేరుకున్న తర్వాత మార్గం కనిపించాలి. బురుసస్, మీరెక్కడ క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను. అందరు చూడండి, ఆ శిల్పం మనకి కనిపిస్తుంది. అది నిప్పులు కక్కే వాహనం.
డబ్బురంట భయంకరమైన వాహనాలను తయారు చేయించారు. అందరూ అడవిలోకి పరిగెత్తండి. నకిలీ రాకుమారా, అతని స్నేహితులారా, ఇక్కడ మీరు ఏ మూల దాగున్నా ఈ అడవిని చుట్టుముట్టిన మా సైనికులు మిమ్మల్ని కనిపెడతారు. హెచ్చరిస్తున్నాను, మీరు తప్పించుకోలేరు. మర్యాదగా మీరు మాకు లొంగిపోవాలి. మన వాళ్ళ చేతి దొరికామంటే చాలా ప్రమాదం. ఎలాగైనా తప్పించుకోవాలి. ఇంత చెప్పినా మీరు మాట వినడం లేదు కదూ. దాడి చేయండి. అలాగే. ఇక క్షమాపణ అడిగే అర్హత నాకు ఏమాత్రం లేదు. ఈ అడవిలో దక్షిణ దిశగా వెళ్తే మీకు చెరువు కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు తప్పించుకోండి. అంతవరకు శత్రువుల దృష్టిని మరల్చి నేను వాళ్ళతో పోరాటం చేస్తాను. లేదు, అలా జరగకూడదు. నువ్వు త్వరగా పట్టుబడిపోతావు. మా గొడవల్లో మానవులెవరూ ఇబ్బంది పడకూడదు. అలా జరగటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. చిప్పో, చెప్పండి. నువ్వే వాళ్ళకి మార్గదర్శకుడివి. మాతో వచ్చే పెక్కో, మానవ ప్రపంచంలో నువ్వు ఉండగలవు. నువ్వు వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. అలా జరిగితే నేను చాలా సంతోషిస్తాను. కానీ నేను ఒక రాకుమారుణ్ణి కాబట్టి ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి. పెక్కో, పెకో ఒంటరిగా ఏమి సాధించలేడు. అతనికి తోడుగా నేను వెళ్తాను. నువ్వేమంటున్నావు జియాన్? తనతో వెళితే నువ్వు తిరిగి రాలేవు. నోర్మోయ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మంటల్లో మసైపోతారు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో జియాన్. దయచేసి తిరిగొచ్చేయ్. మన జియాన్ జరిగిన అనర్థాలన్నిటికీ తనే కారణం అని చాలా బాధపడుతున్నాడు. అందుకనే బాధ్యతని తనొక్కడి మీద వేసుకుంటున్నాడు. సాహస యాత్ర కొనసాగెనులే నేడు, బాధ్యత పెరిగెనులే, ఒంటరిగా మోయలేవులే, స్నేహం ఎంతో గొప్పది, సాధిద్దాం కలిసి కట్టుగా విజయాన్ని, చేయూతనందిస్తా స్నేహంగా లక్ష్య సాధనకు, ఇక సంశయించకు, ఐక్యమత్యమే మహాబలం ఎల్లప్పుడూ, సమస్యలు తీరాలంటే భయపడకూడదు, విరోధులను హతమార్చి మనం గెలవాలిలే, చిత్తుగా ఓడించి రాజ్యం పొందాలి. ఏది ఏమైతేనే మొత్తానికి మనమంతా ఏకమయ్యాం. అవును, మనం కలిసి కట్టుగా ఉందాం. ఏదేమైనా సరే ఇక నుంచి మనం కలిసి కట్టుగా పోరాడాలి. పదండి, సాహస యాత్రని విజయవంతంగా పూర్తి చేద్దాం. వాళ్ళొస్తున్నారు. నువ్వే అసలైన రాకుమారుడివి. నీ ధైర్య సాహసాలకి మెచ్చుకుంటున్నాను. వాళ్లను బంధించాలా? బంధించడవా? వాళ్ళని అంతమొందించండి. దూత రాతి శిల్పాన్ని సమీపించగానే అందరూ వేగాన్ని పుంజుకోవాలి. మనలో ఏ ఒక్కరైనా అందులోకి ప్రవేశిస్తే చాలు. అదంతా సరే గాని మరో 5 విదేశీయులు రాలేదు కదా. ఎవరో ఏదో చెప్పారని ఎదురు చూస్తూ కూర్చుంటారా? అవును కదా, నేను మాటిస్తున్నాను. సైనికులారా, సిద్ధం కండి. అలాగే, తప్పకుండా.
కానివ్వండి. దాడి చేయండి. వేగంగా పరిగెత్తండి. లక్ష్య సాధన కోసం వేగంగా పరిగెత్తండి. ఏంటది? వాళ్ళు వచ్చేసారు. వాళ్ళెవరంటే వాళ్ళు 10 మంది విదేశీయులు ఉన్నారు. ఆలస్యమైనందుకు క్షమించండి. మనలాంటి ఇంకో చెట్టు వచ్చిందేంటి? తెల్లబోయింది చాలు గాని దూత శిల్పం వద్దకు పదండి. సైనికులందరినీ ఎదిరించి పోరాడదాం. కనాను కలలు ఎన్నో వింత వింతగాను వింత కలలు మనసు మైదానంగా మార్చి ఆటలు ఆడా ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను దాకి డోరు తెరిచి వెళ్తాం అద్భుతాలు ఎన్నో చూస్తాం. ఆ పాదలో నుంచి లోపలికి ప్రవేశించొచ్చు. నీకో విషయాలు తెలుసు? పదకొండు నుంచి కాంతిని ప్రసరింపచేయండి. అలాగే. అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు. అదిగో ప్రవేశ ద్వారం. త్వరగా పదండి. షబీర్, వాళ్ళని వదిలిపెట్టకు. హియా! మిమ్మల్ని అందరూ నా వెనకే రండి. దూత హృదయం దగ్గరికి వాళ్ళని వెళ్ళనివ్వకూడదు. మనం చేరుకోవాల్సిన గమ్యం దూత హృదయం. ఇదిగో ఇక్కడేదో ఉంది. అద్భుతంగా ఉంది. వద్దు, ఇది నిధి నిక్షేపాల గది. పదని. అనవసరంగా ఇక్కడికి వచ్చాం. భలే. రా వెళ్దాం. దయచేసి ఎవరైనా నా కోసం ఆగండి. ఆగు. ఎవరైనా నన్ను కాపాడండి. ఆగు. ఇదంతా ఏమిటి? దూత హృదయం. అదిగో ఆ మెట్లెక్కి వెళ్తే కనిపిస్తుంది. అందరూ త్వరగా పదండి. డోరేమా నన్ను కాపాడు. అవతల మాకు చాలా పనులున్నాయి. థండర్ స్వార్డ్. ఆ ఖడ్గంతో వాళ్ళని ఆపు. నాపై నేను దాడి చేస్తావా? అయితే నువ్వు చాలా ధైర్యవంతుడు అన్నమాట. రా తలబడదాం. ఇదే ఆ గది. ఈ కనిపించే శిల్పమే దూత హృదయం. దీన్ని కదపడం సాధ్యమైన పనేనా? చూస్తాను. దాని స్క్రూలో తిప్పండి. నాకన్నా నీకు ఎక్కువ విషయాలు తెలుసు అనుకుంటా. ఇక్కడ కేవలం 5 మాత్రమే ఉన్నారు. 10 మంది కూడా లేరు. వెంటనే వెళ్లి వాళ్ళ పని పట్టండి. ఏమిటది? నిప్పులు కక్కే వాహనం. మీకేం కాలేదుగా? అగ్ని జ్వాలలు ముంచుకొస్తున్నాయి. కాచుకోండి. దాడి చెయ్యండి. త్వరగా రండి, శిల్పం వెనకాల దాక్కుందాం. బ్యాటరీ అయిపోయింది. ఓర్ నాయనా,
ఏంటి ఆలోచిస్తున్నావు? దాడి చెయ్యవా? నేనే చేస్తాను చూడు. అస్సలు కదలడం లేదు. 5000 సంవత్సరాలకి ఇది తుప్పు పట్టిపోతుంది. దీన్ని ఒక్కొక్కరు తోస్తే సరిపోదు, జట్టు మొత్తం కలిసి దీన్ని బలంగా తొయ్యాలి. అవును, అందరూ కలిసి బలంగా తోయండి. 1 2 3. ఇక నా వల్ల కావట్లేదు. డీలా పడిపోవద్దు సూర్యో, నీ స్నేహితుల మీద నమ్మకం ఉంచు. నేను డీలా పడిపోకూడదు, అంతిమ శ్వాస వరకు పోరాడాలి. ఇంకా తోయండి. నా దగ్గర నీ ఆటలు సాగవు. పిల్ల పిచ్చుతా, నా సత్తా ఏంటో చూపిస్తాను. సైబర్ అధికారి నేల కొరిగారు. భలే భలే భలే, దూత హృదయాన్ని కదిలించాము. మేఘాలన్నీ కలిసి కట్టుగా వస్తున్నాయి. ఏం జరుగుతోంది? ఓరి నాయన, దూత హృదయం. ఇలా చూడండి. అందరూ ఇలా చూడండి. ఓరి నాయనో! అమ్మో, పదండి, పారిపోదాం, పారిపోండి. ఆ శిల్పాన్ని వదలకండి, దాడి చేయండి, కానివ్వండి. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పదండి, పదండి, పదండి. అమ్మో! ఈ రాతి శిల్పం రబ్బర్ బొమ్మలా కదులుతుంది. భలే వింతగా ఉంది కదా. ఎలా ఉన్నా సరే పని జరగాలి. నాకు తెలిసి ఈ శిల్పంతో మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పిరంగితో దీన్ని తుక్కు తుక్కు చేసేయండి. అలాగే. త్వరగా దాడి కానివ్వండి. సరే, వెళ్ళండి, దాడి చెయ్యండి. మన పిరంగి ఎంత బలమైందో చూసారా? శిల్పం నేల కూలింది.
పేలుడు సామాగ్రితో వాళ్ళని లేపేయండి. వాళ్ళల్లో ఒక్కడు కూడా మిగలడానికి వీల్లేదు. దయచేసి మన రాజ్యాన్ని రక్షించండి. అమ్మో, మళ్ళీ ఆ శిల్పం లేచింది. త్వరగా వెళ్ళి నేల కూల్చండి. వెళ్ళండి త్వరగా. ఆలస్యం అయిపోతోంది, వెళ్ళండి. మర్యాదగా చెప్పండి, డబ్బురంట ఎక్కడున్నారు? అతను ఎప్పుడో తప్పించుకుని రాజభవనానికి వెళ్ళిపోయారు. రాజభవనానిక? స్పియన రాకుమార్కి スピアナ姫は死と一緒に逃げるのだ。ఇంకా నీ పొగరు తగ్గలేదా? ఏమిటిదంతా? నేను ఈ రాజ్యంలోని ప్రజలందరికీ రాకుమారుడు ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారని చెప్పాను. దూత శిల్పమా? స్పియన రాకుమారి! రాకుమారా? నిన్ను రక్షించడానికి ఆలస్యంగా వచ్చాను. నన్ను క్షమించు. లేదు, నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు కదా రాకుమారా. అందుకే నీకు దక్కాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ముచ్చటైన జంట కదా. దూత శిల్పం. మాకు ఇంతగా సాయం చేశారే, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నిజానికి మేము మీరే భవిష్యత్ నుంచి టైం మిషన్ లో వచ్చాం. ఇప్పుడు అర్థమైందా? ఆ రోజు నేను అడ్వాన్స్ ప్రామిస్ మిషన్ కి మాటిచ్చాను. మనం భవిష్యత్తులోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం గతంలోకి వచ్చి మనల్ని మనం కాపాడుకోగలమని. సరేనా? ఓ అలాగా. ఇప్పుడు అర్థమైంది. సరే, ఇచ్చిన మాటని నిలబెట్టుకో. సరేనా? తప్పకుండా. ఇదిగో కొత్త న్యూ ఇన్వర్టర్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. అందరికీ అభినందనలు. మనల్ని మనమే కాపాడుకున్నాం. ఏదేమైనప్పటికీ నాకు అంతా అయోమయంగా ఉంది. మనల్ని మనమే కాపాడుకోవడం ఏంటి? ఇవన్నీ మీకు నచ్చిన పదార్థాలు. సంతోషంగా ఆరగించండి. భోజనానికి ధన్యవాదాలు. అన్నట్టు 2 రోజుల భోజనం తినడం అంటే చాలా కష్టం. అయితే నాకు ఇచ్చేయ్. జియాన్! ఎక్కువ తినడానికి ప్రయత్నించాలి. మనం మాట ఇచ్చాం కదా. మీరు పాత్రల్ని కడగండి. ఇదిగో తోండి. ఎంత పని చేసినా మీకు తృప్తి ఉండటం లేదు. అయితే నేనెందుకు ఈ పని చేయాలి? నేను చెయ్యను. నేను నిలబెట్టుకోవాల్సిన మాట వేరే ఉంది. స్నానమే కదా, అందుకు ఏర్పాట్లు చేశాం. భలే, చాలా పూలే. నేను సబ్బుని తీస్తాను. నేను తలంటుతాను. నేను స్నానం చేస్తాను. నేను మద్దన చేస్తాను. నేను అత్తరిస్తాను. నేను పౌడర్ ఇస్తాను. నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మీ పేర్లన్నీ మా రాజ్య చరిత్రలో ఖచ్చితంగా ఒక గొప్ప స్థానాన్ని పొందుతాయి. దయచేసి ఈ బహుమతిని స్వీకరించండి. బహు బ్యాంకు నిధి నిక్షేపాలను అందుకోండి. భలే! మేమంతా కష్టపడి పోరాటం చేసింది దీనికోసం కాదు.
దయచేసి మీ రాజ్యాభివృద్ధికి వీటిని ఉపయోగించండి. పెకో, నువ్వు ఒక గొప్ప రాజు అని నిరూపించుకోవాలి. అలాగే నోబితా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలు చాలు. మీరు ఊరుకోండి. నీకు ఎప్పుడు ఆకలేసినా నువ్వు రావచ్చు. నీకిష్టమైన పదార్థాలన్నీ తయారు చేయిస్తాను. అలాగే తప్పకుండా వస్తాను మిత్రమా, తప్పకుండా వస్తాను నా ప్రాణ మిత్రమా. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. పదండి, మన రాజ్యాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ సాహస యాత్ర అదిరిపోయింది. వేసవి సెలవులు అద్భుతంగా గడిచాయి. పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇంత గొప్ప సాహసాలను చేయగలమో చేయలేమో. కానీ ఇంతటితో ముగిసిపోలేదు. అవును, మనం నిలబెట్టుకోవాల్సిన మాట ఇంకొకటి ఉంది. ఏంటి? ఇంకో మాట నిలబెట్టుకోవాలా? చాలా మంచి విషయం. మనల్ని మనమే కాపాడుకోవాలి. నీకేమైనా అభ్యంతరమా? లేదు లేదు. ముఖ్యమైన గ్యాడ్జెట్లని తీసుకుందాం. వెంటనే టైం మిషన్ ఉన్న గదికి వెళ్దాం. రాతి శిల్పం దూత గురించి అందరికీ చెప్దాం.